మీరు నేను చేయలేని పని చేయగలిగేవాడు. మొదట్లో చెప్పాం మనం చేయలేని పనులు 5 ఉన్నాయని. ఏంటి? సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. 5 పనులు ఆయనే చేయగలడు. మనం చేయగలమా అండి? కొంచెం ఆలోచించి చెప్తారు రేపు. అంటే సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షం అది ఆయనే ఇవ్వగలడు. ఆయన తప్ప ఎవడూ చేయలేడు. కనుక అది చేయగలిగే సమర్థత గలవాడు కనుక దక్షిణుడు. ఆ దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు కనుక దక్షిణామూర్తి అయ్యాడు. అంతేకాదు, దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం. దాక్షిణ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇంకా అంత తెలుగు మర్చిపోలేదు కదా మనం. దయాదాక్షిణ్యాలు ఉన్నాయా అండి అని అడుగుతుంటారు. ఎప్పుడైనా విన్నారా? దయాదాక్షిణ్యం రెండు అవి. దయే దాక్షిణ్యం కాదు. కొందరు దయ ఉంటుంది కానీ దాక్షిణ్యం ఉండదు, కొందరు దాక్షిణ్యం ఉంటుంది కానీ దయ ఉండదు. రెండు కలిస్తేనే పని నెరవేరుతుంది.